వెల్కమ్ టు మాయన కథలు ఫ్రమ్ ఆఫ్రికా. ఈరోజు మన ఆఫ్రికా జర్నీలో గాంబియాలో ఉన్న ఒక సూపర్ కామ్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చామండి. అదే బాడలా బీచ్. దీన్ని కొంతమంది బాడలా బీచ్ అని, కొంతమంది బాదలా బీచ్ అని ప్రొనౌన్స్ చేస్తున్నారండి. ఈ రోజు అయితే ఈ బీచ్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసింది ఈ బీచ్ ఎంట్రన్స్. ఇక్కడ రాగానే ఎంట్రన్స్ లో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బార్ అండ్ రెస్టారెంట్. ఈ బీచ్ గాంబియాలో ఒక పాపులర్ బీచ్ ఏరియా అండి, బట్ స్టిల్ క్రౌడెడ్ గా ఉండదు. ఇక్కడికి వచ్చిన వెంటనే అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. సాఫ్ట్ శాండ్, కూల్ ఎయిర్, అక్కడ వేవ్స్ సౌండ్, రిలాక్సేషన్ వైబ్ కి అయితే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక అన్ని బీచెస్ లో లాగానే ఇక్కడ కూడా స్మాల్ హట్స్, షార్క్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ హట్స్ కంటే ఎక్కువ కూడా వీళ్ళు షార్క్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనుకుంటా. ఎక్కువ ఈ బీచ్ లో మొత్తం మనకి షార్క్సే కనిపిస్తాయి హట్స్ కి బదులు. ఎక్కడో ఒక పీస్ఫుల్ కార్నర్ ఉన్న చోట మాత్రమే మనకి ఒక హట్ కనిపిస్తుంది. ఇక బీచ్ లెంత్ కి వచ్చేపాటికి మిగతా బీచెస్ తో కంపేర్ చేస్తే బీచ్ స్ట్రెచ్ చాలా లెంతీగా ఉంటుందంటండి. అఫీషియల్ గా అయితే దాని లెంత్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మిగతా దీని పక్కనే కోలలాయి, కోలి బీచెస్ అని ఉంటాయి. ఆ బీచెస్ కంటే కూడా ఇది చాలా లెంతీగా ఉంటుంది. ఇది ఫేమస్ బీచ్ అయినప్పటికీ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంటుందండి. మన దగ్గర ఫేమస్ బీచెస్ అయితే హజల్ బజల్ రచ్చ రచ్చ ఎక్కువ ఉంటుంది కదండి, బట్ ఇక్కడ కంప్లీట్ గా ఆపోజిట్ ఉంటుంది. చాలా స్లో లైఫ్, కామ్ నేచర్. ఎట్లా అంటే ఆఫ్రికన్ కోస్టల్ బ్యూటీ ఫుల్ గా ఫీల్ అవుతాం అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు. అంత హాయిగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే బీచ్ లో మీకు పిల్లలు ఆడుకుంటా కనిపిస్తున్నారు. ఇక్కడ లోకల్స్ ఈవినింగ్ బాగా రిలాక్స్ అవుతారు. వీళ్ళతో పాటు మనకి మీకు అక్కడక్కడ కనిపిస్తారండి ఫారినర్స్, వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి వాళ్ళు చక్కగా ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే కామన్ కదండి, మనం ఒక సీ ఏరియాకి వెళ్ళినప్పుడు గ్రిల్ ఫిష్, ప్రాన్స్, సీ ఫుడ్ అనేది కామన్ కదా. ఇక్కడ ఆఫ్రికన్ స్టైల్ చికెన్ కూడా ఉంటుంది. బాదలా బీచ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, నాయిస్ క్రౌడ్ అస్సలు ఉండవు. ఫ్యామిలీతో కామ్ టైం స్పెండ్ చేయాలనుకున్నా, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఈవినింగ్ వాక్ చేయాలనుకున్నా, ఇంకా సోలో ట్రావెలర్స్కి అయితే అసలు ఏ డిస్టర్బెన్స్ లేని బెస్ట్ బీచ్ అండి. సేఫ్టీ విషయానికి వస్తే పర్ఫెక్ట్ అండి, అస్సలు ఇబ్బంది ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ఫుల్ సేఫ్టీ ఉంటుంది. లోకల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బీచ్ కూడా వేరే బీచెస్ లాగా ఉండదండి, కొంచెం క్రౌడ్ తక్కువ ఉండడం వలన చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఈ బీచ్ని. ఇక ఇక్కడ ఉన్న స్టోన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ అ మోస్ట్ మిస్టీరియస్ స్టోన్ అండి. వీటిని ఇక్కడ బ్లడ్ స్టోన్స్ అని అంటారు. ఎందుకంటే మీరు అక్కడక్కడ చూస్తే చూడండి, స్టోన్ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది, ఒకలాంటి రెడ్ కలర్లో. ఈ బీచ్ వాటర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే సన్సెట్ టైంలో కానీ, ఆ సన్ రేస్ పడ్డప్పుడు, బీచ్ వాటర్ పడ్డప్పుడు ఇది కొంచెం ఎక్కువ రెడిష్ కలర్లో కనిపిస్తుందంట. సో అందుకోసమని వీటిని బ్లడ్ స్టోన్స్ అని పిలుస్తారంట. నా ఆఫ్రికా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్